పవన్ కళ్యాణ్ పర్యటన అంటే వైసీపీ నేతల గుండెల్లో గుబులు పుడుతోంది. కాకినాడ, బందర్, కడపలో జనసేనాని పర్యటనలతో వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయట. ఇక పవన్ కడపలో తన క్యాంప్ ఆఫీస్ పెట్టి మరీ వైసీపీ నేతల అరాచకాలకు చెక్ పెడతారని సిద్ధమయ్యారు. పవన్ కళ్యాణ్ క్యాంప్ ఆఫీస్ ప్రకటన చుట్టూ జరుగుతున్న చర్చ, రాజకీయ వాదనలు, ఆరోపణలు ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉన్న ఉద్రిక్తతను స్పష్టంగా చూపుతున్నాయి. ముఖ్యంగా కడప జిల్లాలో వైసీపీకి ఉన్న బలాన్ని దెబ్బతీయడం లక్ష్యంగా పవన్ కళ్యాణ్ వ్యూహం ఉందని వైసీపీ నేతలు అనుమానిస్తున్నారు. పవన్ కళ్యాణ్ వైఖరి, పవన్ కళ్యాణ్ తానెంత సీరియస్ గా ఉన్నానన్నది ప్రజలకు మరియు రాజకీయ ప్రత్యర్థులకు చెప్పేందుకు గట్టిగా మాటలు ఉపయోగిస్తున్నారు. క్యాంప్ ఆఫీస్ పెట్టడం వంటి ప్రకటనలు ఆయన దూకుడు రాజకీయం చేయడంలో భాగమని చెప్పవచ్చు. ఆయన వైసీపీ నాయకత్వాన్ని కంట్రోల్ చేయడానికే ఈ ఆలోచన ఉంటుందని వైసీపీ నేతలు భావిస్తున్నారు. వైసీపీ నాయకులు పవన్ కళ్యాణ్ ప్రకటనలపై తీవ్రంగా స్పందిస్తూ తమ రాజకీయ ప్రాధాన్యతను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. మాకు ప్రభుత్వం అవసరం లేదనే మాటలు మరియు మీడియా ఎదుట వ్యతిరేక వ్యాఖ్యలు వారి క్షోభను సూచిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ నిర్ణయాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ప్రత్యర్థిగా ఉండే వ్యూహాలని వారు భావిస్తున్నారు. కడప వైఎస్ కుటుంబానికి రాజకీయ పరంగా పటిష్టమైన కోటగా ఉంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ క్యాంప్ ఆఫీస్ ప్రారంభం, ప్రత్యేకించి వివేకా హత్య కేసుతో సంబంధం ఉన్న ఇంటిని ఎంచుకోవడం వంటి ఐడియాలు మరింత రాజకీయ వేడి పెంచుతాయి. ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించడానికే క్యాంప్ ఆఫీస్ పెడతానని ఉంటే దానిని స్వాగతిస్తామని కొంతమంది అంటున్నారు. కానీ ఇది రాజకీయపరమైన వ్యవహారం అయిపోతుందని అనుకోవడం తక్కువేం కాదు. పవన్ కళ్యాణ్ క్యాంప్ ఆఫీస్ అది జరగకపోయినా కడప జిల్లాలో రాజకీయ జ్వాలను రగిలించడానికి చాలా పెద్ద అంశమవుతోంది. ఇది పవన్ వ్యూహమా లేక చంద్రబాబు నాయుడు వ్యూహమా అన్నది ఇంకా అర్థం కావాల్సి ఉంది. కానీ రాజకీయ పోరాటం మరింత తీవ్రతరంగా సాగుతుందనేది మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.